శ్రీ గురుభ్యో నమః. పితృకార్యాలు అంటే ఏంటి, అవి ఎలా చేయాలి, అసలు పితృకార్యాలు అనేవి చేయాల్సిన అవసరం ఉందా, ఒకవేళ చేయకపోతే ఇబ్బందులు ఏంటి, వీటి గురించి ఒకసారి ఆలోచిస్తే చనిపోయిన మన కుటుంబ సభ్యుల్లోని మన వంశంలోని వాళ్ళు ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఉండేటటువంటి చనిపోయిన తర్వాత ఉండేటటువంటి లోకాన్ని పితృలోకం అంటారు. మన చనిపోయినటువంటి మన పూర్వీకులు దేవతలుగా మారరు, వాళ్ళు ఉండేటువంటి లోకాన్ని పితృలోకం అంటారు. ఆ పితృలోకాన్ని పరిపాలించేటువంటి దేవతలు పితృదేవతలు. ఆ పితృలోకంలో ఉన్నటువంటి మన పూర్వీకులకి మనం చేసేటువంటి దాన ధర్మాలు కానీ పిండ ప్రదానాలు కానీ స్వీకరించేటువంటి ఈ పితృదేవతలు స్వీకరిస్తారు. ఈ పితృదేవతలు స్వీకరించి దాని ఫలితాన్ని ఆ లోకంలో ఉన్న మన పూర్వీకులకి అందజేస్తారు. అంటే ఎక్కడో ఉన్నటువంటి మన వాళ్ళకి మనం డబ్బులు మనీ ఆర్డర్ చేసామనుకోండి, అవి తీసుకెళ్ళి పంపించిన మనం హైదరాబాద్లో ఉన్నాము, మన వాళ్ళు ఎక్కడో ఢిల్లీలోనో మరెక్కడో బాంబేలోనో ఎక్కడో ఉన్నారు. హైదరాబాద్ నుంచి బాంబేలో ఉన్నటువంటి మన వాళ్ళకి మనం డబ్బులు పంపించాము మనీ ఆర్డర్ ద్వారా. అది తీసుకెళ్ళి మన వాళ్ళకి అందిస్తారు, ఆ డబ్బులు తీసుకెళ్ళి మన వాళ్ళకి అందిస్తారు ఈ పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సిబ్బంది. అలాగా మన పూర్వీకులు ఉన్నటువంటి లోకంలో, ఆ పితృలోకంలో ఉన్నటువంటి మన వాళ్ళకి ఈ పితృదేవతలు మనం వాళ్ళ పేరుతోటి మనం ఏదైతే మనం ఇస్తూ ఉంటామో దానము ధర్మములు, లేదా ఏదైనా వాళ్ళ పేరుతో ఏదైనా మంచి కార్యక్రమాలు చేస్తాము, లేదా వాళ్ళకి పిండ ప్రదానాలు సమర్పిస్తూ ఉంటాము. ఇవన్నీ తీసుకునేటువంటిది ఈ పితృదేవతలు వచ్చి తీసుకుంటారు. దాని ఫలితాన్ని మన పూర్వీకులకి ఫలిత రూపంలో అందిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ చాలామంది అడుగుతూ ఉంటారు, సమాజంలో దీని గురించి చాలా రకాల ప్రశ్నలు కూడా ఉన్నాయి. మేము కాశీ వెళ్ళాము అక్కడ పెట్టాము, గయ వెళ్ళాము అక్కడ పెట్టాము, ప్రయాగ వెళ్ళాము అక్కడ పెట్టాము, లేదా బ్రహ్మకపాలం వెళ్ళాము మేము అక్కడ పెట్టేసి వచ్చాము, మళ్ళీ ఇక్కడ పెట్టాలా, మళ్ళీ సమాజంలోకి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర కూడా పెట్టాలా? సరే, ఒక విషయాన్ని గమనిద్దాం. ఇక్కడ సంవత్సరానికి ఒక రోజు మన పూర్వీకులు, మన వంశస్థులు, మన కుటుంబ సభ్యులు ఎవరో చనిపోతే సంవత్సరానికి ఒక రోజు ఆ కార్యక్రమం చేయాల్సి వస్తుంది. సంవత్సరానికి ఒకసారి వాళ్ళ పేరుతో మనం ఇక్కడ పిండ ప్రదానాలు చేయడానికి ఎందుకు ఆలోచించాలి? ఆర్థిక స్తోమత గురించి ఆలోచించాల్సి వస్తే సంవత్సరం పొడుగునా మనం పెడుతున్నటువంటి ఖర్చుల్లో అనవసరమైన ఖర్చులు కానీ, ఎంజాయ్మెంట్ పేరుతో పెట్టే ఖర్చులు కానీ, సెల్ ఫోన్లో లేకపోతే టీవీలో లేకపోతే ఇంకేదైనా లగ్జరీగా ఎంటర్టైన్మెంట్గానో వాటి పేరుతో పెట్టే ఖర్చు కానీ, విహారయాత్రలో పిక్నిక్లో లేకపోతే ఇంకేదైనా అటువంటి వాటి పేరుతో పెట్టే ఖర్చులు కానీ, ఇలా ఈ ఖర్చులన్నీ లెక్కలోకి తీసుకుంటే పితృకార్యానికి చేసేటువంటి ఖర్చు ఎంత అవుతుంది? అది కూడా ప్రతిరోజు కాదు, వారానికి కాదు, నెలకొకసారి కాదు, సంవత్సరానికి ఒకసారి. ఇది కూడా సంవత్సరానికి ఒకసారి ఎందుకు చేయాలి అంటే, ఇక్కడ మనకి ఒక సంవత్సర కాలం గడిస్తే ఈ ప్రకృతిలో, ఈ భూమి మీద పైల లోకాల్లో మనకి ఇక్కడ ఒక సంవత్సరం అయితే వాళ్ళకి అక్కడ ఒక రోజు. ఈ లెక్కలన్నీ కూడా మనకి మన పురాణాల్లో, శాస్త్రాల్లో చాలా వివరంగా అందరికీ అర్థమయ్యేట్టుగానే వివరించబడినాయి. ఆ లెక్కల్ని ఎవరైనా చూసి తెలుసుకోవచ్చు కూడా. ఇక్కడ సంవత్సర కాలం పాటు మనం ఇప్పుడు ఈ నెలలో ఈ రోజున పెట్టామంటే మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే నెలలో ఇదే తిథి నాడు మళ్ళీ వాళ్ళకి పెట్టాల్సి వస్తుంది. అంటే
ఒక రోజు గడిచిన తర్వాత మళ్ళీ రెండవ రోజు మనకి ఎట్లాగైతే ఆకలిస్తుందో, రెండవ రోజు నిన్న తిన్నాం కదా అని ఇవాళ మనం ఆగిపోలేం కదా, ఇవాళ మళ్ళీ ఆకలిస్తుంది, ఇవాళ తినాలి, ఇవాళ తింటాము, మళ్ళీ రేపటికి ఆకలిస్తుంది, రేపటి నాడు తింటాం. ప్రతిరోజు మనం ఎలాగైతే ఆకలికి తట్టుకోలేక ఆ టైంకి తినేస్తూ ఉంటామో, అలాగే వాళ్ళకి కూడా మన లెక్కలో సంవత్సరం అయితే అక్కడ లెక్కల ప్రకారం ఒక రోజుతో సమానం. కాబట్టి ఈ సంవత్సరం పెట్టామంటే అది ఈ రోజుకి వాళ్ళకి పెట్టినట్టు. మళ్ళీ మరుసటి రోజు అంటే మరుసటి సంవత్సరం మనం గుర్తుంచుకొని పెట్టాలి. ఇలాగా మనం సంవత్సర కాలం పాటు వాళ్ళ కోసం నెలకి కొంత తీసి పక్కన పెట్టినా కూడా పితృకార్యాలు చాలా ఘనంగానే చేసుకోవచ్చు. చాలామంది చెప్తూ ఉంటారు, మాది అద్దె ఇల్లండి, ఇంటి వాళ్ళు ఒప్పుకోరు, అద్దె ఇల్లండి, ఇంట్లో పెట్టడానికి కుదరట్లేదు, లేకపోతే చిన్న ఇల్లు మాది, ఇంట్లో పెట్టడానికి కుదరట్లేదు. వాటికి కూడా చాలా మార్గాలు ఉన్నాయి. పెద్ద పెద్ద నగరాల్లో కూడా అటువంటి కార్యక్రమాలు చేసేందుకు కొన్ని స్థలాలు ప్రత్యేకంగా ఉన్నాయి, సత్రాలు ఉన్నాయి, మఠాలు ఉన్నాయి, కొన్ని దేవాలయాలు పెడుతున్నారు. లేదా సంవత్సరానికి ఒకసారి కాశీ వెళ్ళిపోండి, భార్యాభర్త ఇద్దరు కలిసి వెళ్ళి మీ పూర్వీకులకి అక్కడ పిండ ప్రదానం చేసిరండి. ఎన్నెన్నో ప్రదేశాలు తిరుగుతున్నాం మనం. సంవత్సరానికి ఒకసారి అటు కాశీ యాత్ర చేసినట్టు అవుతుంది, లేదా గయా యాత్ర చేసినట్టు అవుతుంది, లేదా ప్రయాగ యాత్ర చేసినట్టు అవుతుంది. అక్కడ మీకు యాత్రా స్థలాన్ని దర్శించినట్టు అవుతుంది, ఆ దేవీ దేవతలను అక్కడ దర్శించుకున్నట్టు అవుతుంది, అక్కడ మీ పితృదేవతలకి అంటే మీ పూర్వీకులకి పిండ ప్రదానం చేసినట్టు అవుతుంది. మనకి మంచి జరుగుతుంది, పై వాళ్ళకి మంచి జరుగుతుంది. అక్కడ స్థల దర్శనము, దైవ దర్శనం అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఏడాదికి ఒకసారి మనం ప్లాన్ చేసుకొని వెళ్ళి రావచ్చు. ఒకవేళ పితృకార్యాలు చేయకపోతే ఏమవుతుంది? దీనికోసం మనకి అస్థీక మహర్షి అనే ఒక మహర్షి యొక్క తల్లిదండ్రుల వృత్తాంతం చూసుకుంటే చాలా బాగా చక్కగా తెలుస్తుంది. జనమేజయుడు అంటే కలియుగంలో పాండవుల వారసత్వంగా వచ్చినటువంటి మొట్టమొదటి చక్రవర్తి పరీక్షిత్ మహారాజు. ఆ పరీక్షిత్ మహారాజు కొడుకు జనమేజయుడు. ఆయన సర్పయాగం చేస్తూ ఉంటాడు. తన తండ్రి పరీక్షిత్ మహారాజుని తక్షకుడు అనే సర్పరాజు వచ్చి కాటు వేయటంతో ఆ తక్షకుడిని అతని జాతి మొత్తాన్ని కూడా యాగంలో ఆహుతులు చేసేసి అసలు సర్పజాతి లేకుండా చేద్దాము అనే సంకల్పంతో జనమేజయుడు ప్రతీకారంతో సర్పయాగం మొదలు పెడతాడు. అనేక రకాలైనటువంటి పాములన్నీ పాతాళ లోకంలో, నాగలోకంలో ఉన్నటువంటి నాగులు అన్నీ వచ్చేసి పడుతూ ఉంటాయి. ఒక పక్క ఈ యాగం జరుగుతూ ఉంటుంది, మరో పక్కన అస్థిక మహర్షి పుట్టడానికి ముందు జరత్కారు అనేటువంటి ఒక మహాసాధకుడు, మహాతపస్వి. అతను వివాహం చేసుకోనే ఉద్దేశం లేకుండా, అసలు వివాహం గురించి ధ్యాస కూడా లేకుండా, అలాగా ఏ మహానుభావుడు కనిపించినా అతని దగ్గరికి వెళ్ళి సాధన నేర్చుకోవటం, ఆ సాధనలో సిద్ధి పొందేదాకా అతను అట్లాగే ప్రయత్నిస్తూ ఉంటాం. మళ్ళీ కొంతకాలానికి ప్రయాణం మొదలుపెట్టి అలాగే అడవులంబడి, కొండలంబడి, అరణ్యాలంబడి తిరుగుతూ ఇలాగా వెళ్తూ దారిలో ఎవరు మహానుభావుడు సాధన చేస్తూ కొత్త రకమైన సాధన చేస్తున్నా, కొత్త రకమైన విద్యలు అతని దగ్గర ఉన్నాయని తెలుసుకున్నా వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి శిష్యుడిగా మారిపోయి ఆ విద్యలు నేర్చుకొని దాన్ని సాధన చేసి దాంట్లో సిద్ధి పొందడమే అతను పనిగా పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఒకరోజు ఒక అడవి మార్గాన్ని పోతూ ఉంటే చెట్టుకి ముగ్గురు ఋషులు లాంటి వాళ్ళు పెద్ద పెద్ద గడ్డాలు, మీసాలు, జుట్లు పెంచేసుకొని కాళ్ళని తల కింద చెట్టు మీద పెట్టుకొని తాళ్ళతో కట్టేసుకొని తల కిందులుగా వేలాడుతూ ఉంటారు, తల కింద మంట పెట్టుకొని ఉంటారు. వాళ్ళని చూసి ఈ జరత్కారు అనే అతను, ఆహా ఎంత గొప్ప సాధకులు వీళ్ళు, ఎంత గొప్ప తపస్సంపన్నులు, ఇది ఎంత తీవ్రమైన కఠినమైనటువంటి సాధన, వీళ్ళెవరో మహర్షుల్లా ఉన్నారు, వీళ్ళని ప్రసన్నం చేసుకోవాలి, వీళ్ళని శిష్యరికం చేసి వీళ్ళ దగ్గర ఈ విద్య నేర్చుకోవాలని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. మహానుభావ, ఎవరు మీరు, ఇక్కడ ఎందుకు ఇట్లా ఉన్నారు, ఎంత కఠినమైనటువంటి తపస్సు కదా ఇది, మీ సంకల్పం ఎంతో కఠినమైనటువంటిది, అందుకే మీరు ఇంత కఠినమైనటువంటి విధంగా కాళ్ళని పైన వేలాడి తీసుకొని తల కిందులుగా ఉంటూ తల కింద మళ్ళీ మంట పెట్టుకొని ఇంత ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నారంటే ఈ ఏ సంకల్పం కోసం, ఇది ఏ సాధన, ఏ విద్య అని అడుగుతాడు. ఆ ముగ్గురులో
ఒక అతను చెప్తాడు, నాయనా ఇది తపస్సు కాదు, సాధన కాదు, ఇది ఒక విద్య కాదు, మాకు పడినటువంటి శిక్ష ఇది, మేము అనుభవిస్తున్నటువంటి శిక్ష. దీనికి కారణము మా వంశంలో జరత్కారు అనేవాడు ఒకడు పెళ్లి చేసుకోకుండా, పితృకార్యాలు చేయకుండా, పిండ ప్రదానాలు కానీ తర్పణాలు కానీ ఏమీ మా కోసం పెట్టకుండా అతను ఇంకా అలాగే తిరుగుతున్నాడు. సాధన సాధన అనుకుంటూ విద్యలు నేర్చుకుంటూ సాధించుకుంటూ అలాగే తిరుగుతున్నాడు. కానీ పెళ్లి చేసుకొని మాకు పితృకార్యాలు చేయాల్సినటువంటి బాధ్యతను అతను విస్మరించాడు. మరి అతను పెళ్లి చేసుకోకపోవడము, అతను భార్యతో కలిసి మాకు పిండ ప్రదానాలు కానీ తర్పణాలు కానీ దాన ధర్మాలు కానీ ఏమీ చేయకపోవడంతో మాకు ఈ శిక్ష మేము అనుభవిస్తున్నాము అని చెప్తాడు. ఆ జరత్కారు ఆశ్చర్యపోతాడు. అయ్యా మహానుభావులారా, క్షమించండి, మీరు చెప్తున్న ఆ జరత్కారు నేనే, మీరు నా పూర్వీకుల అన్నమాట, నా వల్ల మీకు ఎంత కష్టం వచ్చింది, నన్ను క్షమించండి, నేను ఏం చేయాలి మీకు ఈ కష్టం నుంచి పోవాలంటే అంటే, ఇక నుంచి అయినా నీ సాధన గురించి వదిలిపెట్టి వివాహం చేసుకో, త్వరగా వివాహం చేసుకొని భార్యతో కూడి మాకు పితృకార్యాలు చెయ్యి, పిండ ప్రదానాలు చెయ్యి, తర్పణాలు విడిచిపెట్టు. ఆ ఫలితంతో మాకు ఈ శిక్ష నుంచి విముక్తి కలుగుతుంది. పితృలోకంలో మేము ఈ రకమైనటువంటి ఇబ్బందుల నుంచి విముక్తి పొంది ఉన్నతమైన పుణ్యలోకాలకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఉన్నతమైన జన్మలెత్తడానికి మాకు ఆటంకాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి మేము ఇలా బాధపడుతున్నంతకాలము కూడా నీకు కానీ నీలాగా మన వంశంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ మంచి జరగదు, పైగా చెడు జరుగుతుంది, కష్టాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మేము ఎంత తృప్తిగా సుఖంగా ఉంటే మీకు ఆ లోకంలో భూలోకంలో అంత మంచి జరుగుతుంటుంది. కాబట్టి నువ్వు అర్జెంటుగా పెళ్లి చేసుకొని ఆయన అని చెప్తారు. అలాగైతే నేను ఒక నియమం పెట్టుకున్నాను, నా పేరు జరత్కారు, నా పేరుతోనే ఉన్నటువంటి స్త్రీ దొరికినప్పుడే పెళ్లి చేసుకుంటాను, ఆమె ఏ జాతి అయినా పర్లేదని నేను సంకల్పం తీసుకున్నాను. మరి నాకు ఇంత మటుకు అలాంటి ఆమె దొరకలేదు, అసలు నా పేరుతోనే ఉన్నటువంటి స్త్రీ ఉంటుందా అనేసి నాకు సందేహం ఉంది అంటే వాళ్ళు చెప్తారు, నాయన ఇలాగ కొంత దూరం నువ్వు ముందు ప్రయాణం చేస్తుంటే నాగజాతి వాళ్ళు భూమి మీదకి వచ్చి నివసించేటువంటి స్థలం ఒకటి ఉంది. అక్కడ ఈ శ్రీ మహావిష్ణువుకి ఆదిశేషుడు ఎలాగైతే పడగబడుతుంటాడో ఆ ఆదిశేషుడి చెల్లెలు వాసుకి అని ఉంటుంది. ఆ వాసుకితో పాటు ఇంకొక చెల్లెలు ఉంటుంది. ఆమె పేరు కూడా జరత్కారువే. ఆమె కూడా నీలాగే సంకల్పం తీసుకుంది, నా పేరు కలిగినటువంటి పురుషుడు నాకు తారసపడినప్పుడే నేను వివాహం చేసుకుంటాను అని చెప్పేసి. ఆమె నీ కోసం నువ్వు ఆమె కోసం పుట్టారు, కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళు, నీకంతా మంచి జరుగుతుంది, గుర్తుంచుకో, నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వివాహం చేసుకోవాలి అనేసి. అంటే ఇక్కడ మనం గమనించుకుంటే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అంతటి వాడు కూడా అశ్వమేధయాగం చేయాల్సి వచ్చినప్పుడు పక్కన సీతమ్మ వారు లేకపోతే బంగారపు సీతమ్మ విగ్రహం చేసి ప్రాణప్రతిష్ఠలాగా చేసుకొని అప్పుడు అశ్వమేధయాగానికి ఆయన సంకల్పం తీసుకున్నాడు. అంటే పిండ ప్రదానాలు చేయాలన్నా, యజ్ఞయాగాదులు చేయాలన్నా, వివాహాది శుభకార్యాలు చేయాలన్నా, దైవ కళ్యాణాలు చేయాలన్నా, ఏ కార్యం చేయాలన్నా కూడా, శుభకార్యాలు కానీ అపరకర్మలు కానీ ఏవి చేయాలన్నా కూడా భార్యా సమేతులై ఉన్నప్పుడు మాత్రమే పురుషుడికి అర్హత వస్తుంది అనేసి ఇక్కడ అర్థం మనకి. కాబట్టి జరత్కారు అట్లాగే ప్రయాణం చేసుకుంటూ వెళ్తుంటాడు. కొంత దూరం పోయిన తర్వాత ఒక స్త్రీని చూసి ఆకర్షితుడవుతాడు. నీ పేరేంటి అని అడిగితే ఆమె చెప్తుంది, నా పేరు జరత్కారిణి అని. ఈ జరత్కారు ఆ జరత్కారిణి ఇద్దరు కలుస్తారు. ఇద్దరు కూడా ఆ వాసుకి తాలూకు కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి, వాళ్ళు నాగజాతి వాళ్ళైనా కోరుకున్నప్పుడు మనుషు రూపంలో వస్తారు, మళ్ళీ కోరుకున్నప్పుడు వాళ్ళ సర్పరూపంలోకి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. వాళ్ళు కామరూపధారిణి విద్య కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి వీళ్ళిద్దరికి వివాహానికి వాళ్ళ పెద్దవాళ్ళందరూ కలిసి వివాహం చేస్తారు. ఈ జరత్కారు అనే అతను ఒక కండిషన్ పెడతాడు, ఏ రోజు దాకైతే నువ్వు నా మాటని దాటవో, ఏ రోజు దాకైతే నా మాట ప్రకారం నువ్వు జీవిస్తూ ఉంటావో అంతకాలం మన ఇద్దరు భార్యాభర్తలు ఉంటాము. ఏ రోజైతే నువ్వు నా మాటని అతిక్రమిస్తావో ఆ రోజు మన బంధం తెగిపోతుంది, ఇదే అగ్రిమెంట్, అప్పుడు నేను నా సాధనకి వెళ్ళిపోతాను అనేసి. ఇద్దరు అలాగే అంటారు.
వాళ్ళిద్దరి సంసార జీవితం ఫలితంగా అస్తిక మహర్షి జన్మిస్తాడు. అస్తిక మహర్షి జన్మించిన తర్వాత సర్పయాగాన్ని ఆపుతాడు. ఇదంతా ఒక పక్కన. ఇదంతా వేరే కథ. అయితే పితృకార్యాల విషయంలోకి వస్తే మళ్ళీ పిండ ప్రదానాలు చేయటం అనేది ఎంత అవసరమో అంటే, భూమి మీద ఇక్కడ బ్రతికి ఉన్న మనకి ఈ ప్రకృతి యొక్క ప్రభావం ప్రకారము ఆకలి, దప్పిక, ఎండ, వాన, చలి ఇవన్నీ మనకి ఎలాగైతే ప్రభావం చూపిస్తూ వాటి ప్రభావానికి మనం గురవుతూ ఉంటామో, అలాగే ఈ మానవ దేహం యొక్క ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ శరీరంలోంచి బయటికి వచ్చినటువంటి ఆ జీవుడికి, ఆ ఆత్మకి వేరొక శరీరంలోకి ప్రవేశం జరుగుతుంది, ప్రేత శరీరము. దాని ద్వారా అతను ఉన్నత లోకల దాకా వెళ్తాడు. అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత మనం ఎవరైతే ఒక మనిషి చనిపోయాడో ఆ మనిషి తాలూకు కుటుంబ సభ్యుల వాళ్ళు అతనికి పిండ ప్రదానాలు పెడుతూ ఉంటే అతని ఆకలికి తీరుతూ ఉంటుంది. ఇందాక చెప్పుకున్నట్టుగా ఇక్కడ ఒక సంవత్సర కాలం అయితే అక్కడ ఒక రోజు అని చెప్పుకున్నాము. అలాగా మనము వాళ్ళ పేరుతో పెట్టే పిండ ప్రదానాలని వాళ్ళకి ఆకలి తీర్చడానికి ఉంటాయి. అలాగే మనం షోడశ దానాల్లో చూసుకుంటే చెప్పుల దానం ఉంటుంది. వాళ్ళకి అక్కడ ఎండలో చెప్పులు లేకుండా నడుస్తుంటే ఆ బాధ, ఆ కాళ్ళ మంటలు, నొప్పులు మనకి ఎంత ఇబ్బంది పెడుతుంటాయో ఆ భావంతో వాళ్ళు అనుభవిస్తుంటారు. అక్కడ వాళ్ళ పేరుతో ఇక్కడ మనం చెప్పులు దానం చేయాలి. వాళ్ళ పేరుతో మనం ఇక్కడ ఛత్రదానం అంటే గొడుగు దానం చేయాలి ఎండకి, వానకి. వాళ్ళ పేరుతో మనం ఇక్కడ బట్టలు దానం చేయాలి వాళ్ళకి చలికి, వాటికి తట్టుకోవడానికి. వాళ్ళ పేరుతో మనం ఇక్కడ జలదానం చేయాలి వాళ్ళకి అక్కడ దాహం తీరడానికి. ఇలాగా ఇంకా శక్తివంతులు, ఆర్థికంగా శక్తి సంపన్నులు పూర్వం చూస్తుంటే చెరువులు తవ్వించడము, కోనేరులు తవ్వించడము, బావులు తవ్వించడము ఇలా చేసేవాళ్ళు. ఇది ఎంతెంతగా మనం పుణ్యకార్యాలు ఇలాగా 10 మందికి ఉపయోగపడే విధంగా మనం ఇక్కడ చేసినా, వాళ్ళ పేరుతోటి మనం ఇక్కడ ఏదైనా పిండ ప్రదానాలు లాంటివి చేసినా వాళ్ళకి అక్కడ మంచి జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎంత తృప్తిగా వాళ్ళు వాళ్ళ తర్వాతి ప్రాణాన్ని కొనసాగిస్తుంటారో అంతగా మనకి ఇక్కడ కలిసి వస్తూ ఉంటుంది. చాలామంది అంటూ ఉంటారు, ఎంత కష్టపడ్డా కూడా మాకు ఫలితం రావట్లేదు, ఎంత కష్టపడ్డా కూడా మాకు ఫలితాన్ని అనుభవించలేకపోతున్నాము, లేదా నెలంతా కష్టపడతాము, తీరా ఆ కష్టానికి ఫలితం అనుభవించే సమయానికి ఏదో ఒక రూపంలో ఆ ఫలితం మాకు అందకుండా పోతుంది అనేసి. వీటిలో అనేక కారణాలు ఉన్నా కూడా ప్రధానమైన కారణము మన పితృదేవతలు అనేవాళ్ళు, మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసంతృప్తితో ఉన్నట్టుగా మనం ఇక్కడ భావించవచ్చు. వాళ్ళ పేరుతోటి మనం పిండ ప్రదానాలు చేయండి, వాళ్ళ పేరుతోటి దాన ధర్మాలు చేయండి. గైలో పెట్టేసి వచ్చాము, లేదా బ్రహ్మకపాలంలో పెట్టేసి వచ్చాము, ఇంకెక్కడ పెట్టకూడదన్నారు, అవన్నీ తర్వాత చర్చించుకుందాము, అవన్నీ తర్వాత చూసుకుందాము. సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళ పేరుతో పిండ ప్రదానము, మిగతా సమయాలలో వాళ్ళ పేరుతో దాన ధర్మాలు ఎంత ఖర్చు అవుతాయి, ఏ పాటిది చూడండి. మనం ఎంత ఖర్చు పెట్టినా కూడా కలిసి వచ్చేటువంటి విషయంలో మనకే ఇంకా ఎక్కువ కలిసి వస్తూ ఉంటుంది. మరొక పక్కన మనకి పితృకార్యాలు జరిగేటప్పుడు భార్య లేకుండా చాలామంది చేయటాన్ని నేను గమనించాను. చాలామంది నాకు చెప్పున్నారు కూడా, మేము ఇంట్లో ఆడవాళ్ళని తీసుకెళ్ళమండి, మేము మగవాళ్ళని వెళ్ళి కార్యక్రమం చేసి వస్తుంటాము. శాస్త్ర ప్రకారం అయితే అది చేయకూడదు. మరి ఆ ఆచారం ఎలాగా ప్రచారంలోకి వచ్చిందో తెలీదు, దాన్ని ఎలాగ అందరూ సమ్మతిస్తున్నారో తెలియదు, కానీ శాస్త్ర ప్రకారం అయితే అది చేయకూడదు. అందుకే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడి విషయం ఏందని చెప్పుకున్నది. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే శ్రీరామచంద్రుడికి వచ్చాడు మనందరికీ తెలుసు. అంతటి శ్రీరామచంద్రుడు కూడా భార్య తన పక్కన లేకుండా యజ్ఞం చేయడానికి, యాగం చేయడానికి మహర్షులు అనుమతి ఇవ్వలేదు. రామా ఇది శాస్త్ర విరుద్ధము, ధర్మ విరుద్ధము అన్నప్పుడు అప్పుడు బంగారపు సీతమ్మ వారిని చేయించుకొని పక్కన పెట్టుకొని అప్పుడు ఆయన యజ్ఞయాగాలకి సంకల్పం తీసుకున్నారు. మరి సామాన్యమైన మనుషులు దానికి ఎట్లాగా అతీతం అవుతారు? మరొక పక్కన పితృకార్యాలు ఖచ్చితంగా చేయాల్సిందే. ఎలాగైతే ఒక ఆత్మ తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుందో అలాగే ప్రతి ఆత్మ కూడా ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు
అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి ప్రాంతము, భేదము, మతము, వర్ణము ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం లేదు. చావు పుట్టుకలు మనుషులందరికీ సమానమే. ఇక వాళ్ళ వాళ్ళ స్వేచ్ఛను బట్టి, వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత నిర్ణయాలను బట్టి, ఆచార వ్యవహారాలను బట్టి పట్టించుకుంటారా పట్టించుకోవడం అనేది వాళ్ళ వ్యక్తిగత విషయాలు. కానీ సృష్టి ధర్మము, ప్రకృతి ధర్మం ప్రకారం అందరికీ కూడా ఈ కార్యక్రమం జరగాల్సిందే. చాలామంది అడుగుతూ ఉంటారు, మాకు ఆడపిల్లలు లేనండి, మగపిల్లలు లేరు, మరి ఎలాగా? అల్లుళ్ళు కార్యక్రమం చేసే విధానం ఉంది. అసలు పిల్లలు లేరు, దత్తత తీసుకుంటున్నారు, అట్లా చేసుకోవచ్చు. దత్తత కూడా తీసుకోలేదు, ఎవరు లేరు, అనాథలాగా చనిపోతారు, మరి అప్పుడు ఎట్లాగా? అనాథ ప్రేతాలకు కూడా, అనాథ సేవలకు కూడా దహనం చేసేవాళ్ళు చాలామంది పుణ్యాత్ములు ఉన్నారు. వాళ్ళ పేరుతో కూడా తర్పణాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేరుతో పిండ ప్రదానాలు కూడా ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు మనకి ఆ మధ్య వచ్చినటువంటి చార్ధామ యాత్రలో చాలామంది చనిపోయారు. ఆ యాత్రలో వచ్చినటువంటి 2013లో అనుకుంటాను, అక్కడ వచ్చినటువంటి వరదల్లో, హిమాలయాలు వచ్చిన వరదలకి ఎవరి తాలూకు మనుషులు కూడా రాని వాళ్ళు, అక్కడ చాలామంది అనాథలుగా పడిపోయినటువంటి యాత్రికులు చాలామంది ఉన్నారు. కొన్ని వందల శవాల్ని అక్కడి ప్రభుత్వాలు కానీ, అక్కడ ప్రైవేట్ వ్యక్తులు కానీ సామూహికంగా దహనం చేశారు. అలాంటి వాళ్ళకు కూడా పిండ ప్రదానాలు చాలామంది పీఠాధిపతులు, స్వామీజీలు, పండితులు, మంచి మనసున్నటువంటి మహానుభావులు అందరూ కూడా అలాంటి వాళ్ళ ఆత్మకి విముక్తి కలగాలని వాళ్ళ పేరుతో పిండ ప్రదానాలు చేశారు, తర్పణాలు చేశారు, వాళ్ళ పేరుతోటి దాన ధర్మాలు చేశారు, అన్నదానాలు చేశారు. ఇలాగుంటాయి. ఇలాగా ఎవరు ఎక్కడ అనాథ శవం చనిపోయినా, ఒక అనాథ శవం కనిపించినా దానికి దహన సంస్కారాలు చేయొచ్చు, పితృకార్యాల్లాగా చేయొచ్చు. అనాథ ప్రేతాలకు కూడా తర్పణం ఇచ్చి వాటికి కూడా మనం సహాయపడవచ్చు. చివరిగా ఒక విషయం, మనం ఇక్కడ పితృకార్యాలకి ఆ తిథి అట్లాగా అవి ఎట్లా గుర్తుంచుకోవాలి? మనం ఎవరైనా ఒక వ్యక్తి పుట్టినప్పుడు, ఒక ఆడపిల్లో మగపిల్లాడు చిన్నపిల్లడు పుట్టినప్పుడు మనము ఎలాగైతే వాళ్ళ పుట్టిన తాలూకు వివరాలన్నీ రాసుకుంటామో, ఏ సమయము, ఏ తారీఖు, ఏ నెల, ఏ రోజు, ఏంటి అనే విషయాలన్నీ రాసుకుంటాం. అలాగే చనిపోయిన వాళ్ళ తాలూకు వివరాలు కూడా, ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి ఏ రోజు చనిపోయాడు, ఏ సమయానికి చనిపోయాడు, ఆ రోజు నెల ఏంటి, తిథి ఏంటి, ఇవన్నీ కూడా రాసుకోవాలి. పుట్టినప్పుడు ఎలాగైతే శాంతులు ఏమైనా ఉంటాయేమో చూసుకోవాలి అని అంటారో, అలాగే చనిపోయినప్పుడు కూడా కొంతమంది చనిపోయిన విషయాల్లో సమయంలో ఆ సమయం, ఆ ముహూర్తం, వేళ విశేషం సరిగా ఉండకపోతే దానికి కూడా శాంతులు చేయించుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కాకుండా ఇంకేమైనా చేసుకోవచ్చా? ప్రతి సంవత్సరము చైత్రమాసం వస్తుంది. చైత్రమాసం మన ఉగాదితోటి మొదలవుతుంది, మన తెలుగు సంవత్సరాది. చైత్రమాసం మొత్తంలో, అంటే ఆ నెల 30 రోజుల్లో చేయొచ్చు, లేదా మొదటి 15 రోజుల్లోపు, అంటే చైత్రమాసం అమావాస్య తర్వాత మొదలైతే అక్కడి నుంచి చైత్రమాసం పౌర్ణమిలోపు మొదటి 15 రోజుల్లో చనిపోయిన మన పూర్వీకుల పేరుతోటి ఉప అన్నదానము అంటారు. అన్నదానం అంటే అందరికీ తెలుసు, అన్నదానాలు చేస్తూ ఉంటారు అందరూ కూడా. కానీ ఉపాన్నదానం అనేసి చాలామందికి తెలియదు. అది నేను గమనించిన దాన్ని బట్టి చెప్తున్నాను. ఉపాన్నదానం అంటే మజ్జిగ దానం చేయటం. పూర్వము మనం ఎవరి ఇళ్ళకైనా వెళ్ళినప్పుడు, బంధువుల ఇంటికో, స్నేహితుల ఇంటికో, ఇరుగు పొరుగు ఇళ్ళ వాళ్ళకో ఏదైనా పని నుండి వెళ్ళినప్పుడు వాళ్ళు భోజనం చేసి వెళ్ళమంటారు మనల్ని. మనము వాళ్ళ భోజనం చేసి వెళ్ళండి అన్నప్పుడు దాన్ని నిరాకరించకూడదు. దానికి బదులుగా, ఇప్పుడు నాకు సమయం లేదండి, మళ్ళీ వచ్చి తింటాను, ఇంకోసారి చూస్తాను, ఇప్పుడైతే నాకు భోజనం చేసేంత సమయం లేదు అని చెప్తాము. దానికి బదులుగా ఆ ఇంటి వాళ్ళు పోనీ కనీసం మజ్జిగ అయినా తాగి వెళ్ళండి అంటారు. అలాగని మజ్జిగ తాగుతాం మనం. ఎందుకు? మజ్జిగ అన్నదానంతో సమానము. అందుకనే అన్నదానం చేయగలిగిన వాళ్ళు చేస్తారు. అన్నదానం చేయాలని మనసులో ఉన్నా అది అన్నదానం చేయలేనటువంటి స్తోమత లేనటువంటి వాళ్ళు మజ్జిగ దానం చేయాలి. అయితే ఈ మజ్జిగ ఎలా దానం చేయాలి? దానిలో కొన్ని రకాల పదార్థాలు కలపాలి. పెరుగుని మజ్జిగ చేస్తాం, అందరికీ తెలుసు. మజ్జిగ, దాంట్లోనే ఉప్పు, నిమ్మకాయ రసం, తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు, తర్వాత కొత్తిమీర, అల్లము, ఈ 6 రకాలు కలిపి దాంట్లో మనం
వేసేసి వాళ్ళకి మజ్జిగ తయారు చేసి ఇవ్వాలి. ఇది ఒక రకమైనటువంటి షడ్రుచులతో కూడుకున్నటువంటి భోజనం పెట్టినట్టుగా. ఈ మజ్జిగ దానాన్ని, ఈ ఉప అన్నదానం అనే దాన్ని మనం చైత్రమాసంలో మొదటి 15 రోజుల్లో చేస్తే పితృదేవతలు అంటే మన పూర్వీకులు చాలా వేగంగా శాంతిస్తారు. లేదు వాళ్ళ పేరుతో పిండ ప్రదానాలు చేసి మళ్ళీ కుదిరినప్పుడల్లా అన్నదానం దాన ధర్మాలు చేసినా కూడా వాళ్ళు తొందరగా వాళ్ళు అక్కడ తృప్తి పడతారు, సుఖపడతారు. వాళ్ళ అక్కడ ప్రయాణము వాళ్ళకంతా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మనకి పితృకార్యాల్లో పిండ ప్రదానం అనేది చాలా ముఖ్యము. మంత్రపూర్వకంగా శాస్త్రపూర్వకంగా చేసి వచ్చినటువంటి బ్రాహ్మణుల్ని సముచితంగా గౌరవించి వాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని ఆ తర్వాత మిగతా కార్యక్రమాలు చేసుకోవచ్చు. కాబట్టి పితృకార్యాలు చేయండి. ఎక్కడ చేసినా కూడా సంవత్సరానికి ఒకసారి చేయడానికి పెద్ద కష్టం కాదు. దీంట్లో బాధపడాల్సిన అవసరం లేదు. దీని నుంచి తప్పించుకొని మళ్ళీ బాధపడద్దు. కాబట్టి మనం ఇక్కడ ఎంత సుఖంగా ఉండాలని కోరుకుంటామో పైన ఉన్న మన వాళ్ళు కూడా అంతే సుఖంగా ఉండాలని కోరుకోండి. మీకు అందరికీ మంచి జరుగుతుంది. నారాయణ నారాయణ నారాయణ.